జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుని గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చట అడుగడుగు మంటెలా. దేవరప్రసాద్ గారికి ఎంత మెజార్టీ వస్తుందండి? 25 నుంచి 30,000 మెజార్టీ వస్తుందండి రాజుల నియోజకవర్గం. బొంతు రాజేశ్వరరావు గారు వైసీపీలోకి వెళ్ళిపోయారు కదా మళ్ళీని, మరి ఆయన క్యాడర్ సపోర్ట్ చేస్తుందా జనసేనకి? ఒక బొంతు రాజేశ్వరరావు గారు వెళ్ళారు తప్ప కేడర్ అంతా కూడా చెక్కు చెదరలేదు. జనసేన అంటే రాజులకి అడ్డ, రాజులు అంటే జనసేన అడ్డ. దేవరప్రసాద్ గారికి ఎంత మెజార్టీ వస్తుంది? దేవరప్రసాద్ గారికి రాజుల నియోజకవర్గంలో ఇప్పటివరకు రానంత కనీవిరికని మెజార్టీ దరిదాపులకి 20,000 వరకు మెజార్టీ వచ్చే అవకాశం ప్రజలు ఈరోజు ర్యాలీ చూస్తుంటే అర్థమవుతుంది. నిజంగా ఈరోజు దేవరప్రసాద్ గారిని రాజుల నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఏ రోజైతే ఆయన్ని ఎంపిక చేశారో ఆ రోజే రాజుల నియోజకవర్గంలో విజయం అనేది ఖాయమైపోయింది. 20,000 మెజార్టీ తక్కువ కాకుండా రాజుల ప్రజలు ఆయన అసెంబ్లీకి పంపుతారు. అయితే గతంలో మాకు ఈ ఏరియాలో తెలుగుదేశం సంబంధించి గొల్లపల్లి సూర్యారావు గారిని కూడా ఈ ప్రజలు ఉమ్మడి పొత్తులు 2014 అలాగే ఆదరించి పంపారు. కానీ ఆయన ఈరోజు ఉత్తరమాన్ని వదిలేసి వేరే మన అతను ఇప్పటివరకు ఎప్పుడైతే తిరుగుతూ ఉన్నాడో ఆ పార్టీలోకి ప్రత్యర్థి పార్టీలోకి వెళ్ళి ఈరోజు మాకు పోటీగా వచ్చారు. ఆయనకి తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా దేవరప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుని రాజుల నియోజకవర్గంలో ఎవరైనా సరే గెలవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు పార్టీ నిబద్ధత కట్టుబడి ఉండాలని చెప్పి ఒక విధంగా ఈ మెజార్టీతో నిరూపించి మన బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీకి ఈ పొత్తులో భాగంగా రాజోలు అనేది స్థిరస్థాయిలో నిలిచిపోయేలాగా గతంలో రాపవరప్రసాద్ గారు ఏ విధంగా అయితే గెలిచారో ఇదే సీట్ని మళ్ళీ దేవరప్రసాద్ గారి ద్వారా ఈ సీట్ని మళ్ళీ రిపీట్ చేసి అత్యధిక మెజార్టీతో మన దేవరప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా పంపడం జరుగుతుంది. అందరికీ కూడా మన క్లాస్ గుర్తు అలాగే హరీష్ గారి గుర్తు సైకిల్ గుర్తు ఖచ్చితంగా ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. బాలయోగి గారు అబ్బాయి హరీష్ గారు కూడా దరిదాపులుగా 5 లక్షల మెజార్టీతో ఎంపీగా ఈరోజు గెలవబోతున్నారు. అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. ఈ ఈస్ట్ వెస్ట్లో ఫ్రెండ్షిప్ ఖాయం. తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులు అఖండ మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారని తెలియజేస్తున్నారు. జై జనసేన, జై టీడీపీ. దేవరప్రసాద్ గండి నాయకత్వ వర్తలాలి. జై. రాజుల్లో జనసేనకి ఎలా ఉన్నదండి? రాజుల్లో జనసేన అద్భుతమైన విజయం సాధిస్తారండి కంపల్సరీ. ఇక్కడ 3 పార్టీల యొక్క కూటమితోటి ఉమ్మడి అభ్యర్థిగా మా దేవరప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని రాజుల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మేము ఈరోజు నాణ్యం కూడా 3 పార్టీలు ఉమ్మడి అభ్యర్థితో మేము అధిక సంఖ్యలో పాల్గొంటున్నాం. ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురి ఉమ్మడి అభ్యర్థి అసెంబ్లీ మరియు పార్లమెంట్ అభ్యర్థులందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటారు. గొల్లపల్లి సూర్యారావు గారు వైసీపీలోకి వెళ్ళిపోవడం వల్ల తెలుగుదేశం క్యాడర్ జనసేనకి సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. అది ఎంతవరకు రూమర్ మాత్రమే, ఇందులో ఏ విధమైనటువంటి నిజమం లేదు. క్యాడర్ ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. బాబు గారి ఆదేశానుసారం మేమందరం కూడా జనసేన బాబు గారు ఏమైతే చెప్పారో అదేవిధంగా మాకు అభ్యర్థిని పంపించారు. మేము అభ్యర్థికి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా రూమర్లు మాత్రమే వస్తున్నాయి, ఫేక్ న్యూస్లు. పకడ్బందీగా మేమందరము కూడా జనసేన అభ్యర్థికి ఎక్కడైతే మేము సపోర్ట్ చేస్తున్నాము. ఈరోజు ర్యాలీలో కూడా అధిక సంఖ్యలో పాల్గొని మేము ర్యాలీకి పాల్గొంటున్నాం. ఇందులో కూడా టీడీపీ శ్రేణి ఎక్కువగా ఉంది, బీజేపీ శ్రేణి ఉంది, జనసేన శ్రేణి అయితే అత్యధికంగా కూడా పాల్గొని మా అభ్యర్థిని మేము గెలిపించుకుంటాం. బాబు గారి మాటే మాకు ఆదేశానుసారం పాటిస్తున్నాం. దేవరప్రసాద్ గారు లోకల్ కాదు అన్నట్టుగా ఎవరు సపోర్ట్ చేయట్లేదు అన్నట్టుగా అంటున్నారు. అది ఎంతవరకు నిజం? దేవరప్రసాద్ గారు ఇక్కడ దిండి వ్యక్తి, మాకు లోకల్గా రాజోల నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఉద్యోగరీత్యా ఎక్కడైనా తిరిగారేమో కానీ రాజోల మీద ఆయనకి చాలా అభిమానం ఉంది. ఆయన విధం చూస్తుంటే రాజోలు గతం కన్నా ఈయన విజయం సాధించాక రాజోలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. మేమందరం కూడా దేవరప్రసాద్ గారి మీద నమ్మకంతో ఉన్నాం. దేవరప్రసాద్ గారి విధం చాలా బాగుంది. ఇక్కడ రాజోలు ఆయన ఉమ్మడి అభ్యర్థి, అది తప్పకుండా విజయం సాధించి రాజోలు అభివృద్ధి చేస్తారండి. సార్, దేవరప్రసాద్ గారు మాకు అందరికీ చిన్నప్పుడు తెలుసు. యాక్చువల్గా ఐఏఎస్ అయిన తర్వాత ఉద్యోగరీత్యా ఆయన బయటికి వెళ్ళారు తప్పితే గ్రామానికి టచ్లో లేకుండా లేరు. అంచేత ఇవాళ ఆయన చదువుకున్న దానికి అవగాహన చేసుకుని
లోకల్గా ఉన్న నియోజకవర్గ పరిస్థితులన్నీ అర్థం చేసుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని వచ్చారు తప్పితే ఎమ్మెల్యే అవ్వాలని రాలేదండి ఆయన. కానీ మాకు ఇలాంటి ఉత్తమమైన ఎమ్మెల్యే కావాలని మేము డిసైడ్ అయ్యాం. ఏమంటే మరియు గొల్లపల్లి సూర్యరావు గారి గురించి చెప్పాలంటే రాజోలు నియోజకవర్గంలో తెలుగుదేశం అత్యంత బలమైన కార్యకర్తలతో ఉన్న నియోజకవర్గం. ఏమంటే చంద్రబాబు పంపించాడు అనేది తప్పితే గొల్లపల్లి సూర్యరావు గురించి మాకు పని లేదు, అవసరం లేదు. భవిష్యత్తులో కూడా ఆయన ఇవాళ ఓడిపోయిన తర్వాత ఆయన రాజుల్లో ఉన్నా మాకు పలకరించాల్సిన అవసరం లేదు. వస్తుందండి ఈ రాజోలు నియోజకవర్గంలో ఈ దేవర ప్రసాద్ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకి మినిమం ఈ తెలుగుదేశం జనసేన 25 ఏళ్ళు దాటి 30 ఏళ్ళ మెజార్టీతో ఈ రాజోలు నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తున్నాం. గొల్లపల్లి క్యాడర్ దేవాకు సపోర్ట్ చేయట్లేదు. లేదు సార్ గొల్లపల్లి సూర్య వెనకాల ఎవరు వెళ్ళలేదు సార్. ఎందుకంటే తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా మా దేవర ప్రసాద్ వెనకాల ఉంది. తెలుగుదేశంగానే ఉంది తప్ప ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే ఒక్కరు కూడా ఆయన వెనకాల ఎవరు కూడా ప్రయాణించలేదు. గొల్లపల్లి సూర్య గారు ఏ ఒక్కరు కూడా తెలుగుదేశం కార్యకర్త అన్న వ్యక్తి వెళ్ళలేదు సార్. దేవర ప్రసాద్ ఇక్కడ లోకల్ కాదు వెళ్ళిపోతారు అంటున్నారు. మరి దేవర ప్రసాద్ ఇక్కడే సార్ రాజోలు నియోజకవర్గం దిండి గ్రామం సార్. రాజోలు నియోజకవర్గం మలిపురం మండలం దిండి గ్రామం సార్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు శివకోడు గ్రామంలో రాజోలు మండలం శివకోడు గ్రామంలో చదువుకున్న వ్యక్తి మన దేవర ప్రసాద్ గారు. అసలు సిసలైన లోకల్ అభ్యర్థి దేవర ప్రసాద్ గారు. దేవర ప్రసాద్ ఐఏఎస్ చదువుకుని మా శివకోడు స్కూల్లోనే వాళ్ళ నాన్నగారు మాకు టీచర్గా పనిచేశారు. దేవ నరసింహరావు గారు ఆయన పనిచేసిన తర్వాత కుర్రవాడిని బాగా చదివించుకున్నారు. ఆయన కూడా శివకోడు లోకల్లోనే ఉండేవారు. ఆయన కాపురం కూడా ఆయన పుట్టిల్లు ఇక్కడే. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళారు కాబట్టి దిండి గ్రామం నుంచి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ దిండికి కూడా చాలా సంతోషంగా అందరికీ కూడా కలిసి ఉండేవాడు. అలాంటి మనిషికి ఇవాళ మాకు టికెట్ ఇచ్చినందుకు మేము అందరూ కలిసి సంతోషపడుతున్నాం. మేము అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళమే. మేము తెలుగుదేశం పార్టీ ఉంటూ కూడా ఇలా దేవర ప్రసాద్ చేద్దామంటే అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు. ఆ పిలుపుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టాం. ఎవరు కూడా గొల్లపల్లి సూర్యరావు కూడా వెళ్ళం కూడాను. ఎందుకంటే ఆయన బోల్డ్ పదవులు ఇచ్చాడు. ఆయన ఉండగానే ఇన్ఛార్జి ఉండగా అయినా ఆ పదవులు కూడా వదిలిపెట్టుకుని ఏమి చెప్పినా మా పార్టీ మా కేడర్ మా 4 మండల ప్రెసిడెంట్లు అందరం కలిసి మేము దేవర ప్రసాద్కి చేస్తున్నాం. అలాగే మా 2వ ఓటు మా హరీష్ మాధురి గారికి వేస్తాం. ఆయన బాలు గారి అబ్బాయికి సైకిల్కి వేస్తాం. తప్పకుండా మీ 2 ఓట్లు వేసి నాకు ఇక్కడ దేవర ప్రసాద్ గారిని అక్కడ ఆయన్నేమో ఎవరో గంటి హరీష్ బాబు గారిని 1,00,000 మెజార్టీ ఆయన్ని 25,000 మెజార్టీ ఈయన్ని నెగ్గించుకుంటూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషపడుతున్నాను. ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల తొంతుక వీడు. ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు. ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా. ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా. నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడైనావు నాయనా. తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని. జనసేనాని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని. జనసేన యువ 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 సేన విప్లవమై కదిలేనా
జనసేన